బ్యాక్ టు బులెటిన్. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అన్ని అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో ఏర్పాటు చేయనున్న ఏపీఐఏసీ ఫేజ్ 2 పారిశ్రమకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. అదే మరిగా ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఒక న్యూ రెన్యూ, టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, జిందాల్, ఎనీ group for that matter, national, international, Google, everybody is coming here. I am proud of it because we are establishing that credibility. Final గా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. అనేక కష్టాలుండే రాష్ట్రాన్ని ఒక్కొక్క స్టెప్పే ముందుకు పోయి అధిగమిస్తున్నాం. అప్పుల పాలులో ఉండే రాష్ట్రాన్ని పూర్తిగా ఏ విధంగా రివైవ్ చేయాలనో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. 14% వడ్డీ రేటుతో తెచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన మనం తాగే మద్యాన్ని కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీములను నిలిపేశారు. ఒక్కొక్క స్టెప్పే అధిగమించాం. నేను ఒకటే చెప్తున్నాను, మేము కష్టపడేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదవాళ్ల ప్రయోజనాల కోసం. అందుకే సమీక్షము ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన. ఈరోజు మీరు చూశారు, మీరు ఎక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి వెళ్తే అన్ని పనులు కూడా రియల్ టైంలో చేస్తాం. ఇంకా ఎవరైనా చేసుకోవడం తెలియకపోతే హాయ్ అని మెసేజ్ పెడితే మీరు అడిగిన పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు. ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది, గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. మనం ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రానికి గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు.